అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్ యాగరా మీడియా మిత్రులందరూ నమస్కారం. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణిచిపెట్టాలనుకొని కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ధర్నాలు ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసనలు చెప్పదలుచుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఒకవైపు ప్రజల తిరుగుబాటు, ఈ ప్రభుత్వం పైన ప్రజలకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు, మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలే ఎండగడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా ఇతర కొత్త పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా మా బాధ్యత ప్రజల వైపు నిలబడడం అనేది. పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మా పైన ఉంది. ఒకవైపు ఆశ్చర్యంగా భారతదేశంలో పార్లమెంటుకు పోటీపడే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో ఇద్దరు ఒకటై ప్రజాశత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు దోసుకునే దాంట్లో వాటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. దుర్మార్గంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కొంతమంది సమర్థిస్తున్నారు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కూడా. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పెద్ద దిక్కు కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీని, గులాబీ జెండానే. కాబట్టి దాంట్లో భాగంగా, కర్తవ్యంలో భాగంగా మేము ఏ రైతాంగం అయితే అత్యంత దారుణంగా మోసపోయిందో కాంగ్రెస్ పార్టీ చేతిలో, ఆ రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటాలకు సిద్ధపడి ముందుకు వస్తున్నప్పుడు వారికి నాయకత్వం వహించి వాటిని ఒక దారిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేదలుచుకున్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు భరోసాల విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, విద్యుత్ కోతల విషయంలో కావచ్చు, మళ్ళీ పాత పద్ధతుల్లో విత్తనాలు, ఎరువులు రైతులకు దొరకకుండా చేసిన ఈ దుస్థితి పైన కావచ్చు, పోరాటానికి సిద్ధపడి మేము వస్తాం నల్గొండ క్లాక్ టవర్ దగ్గరికి, కేటీఆర్ గారిని ఆహ్వానించండి అని చెప్పి జిల్లా రైతాంగం కోరుతున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కొరకు ఈ నెల 12వ తారీఖునే చేయాలనుకున్నాం. కానీ ఆనాడు జిల్లా పోలీస్ యంత్రాంగం కోరిన కోరిక మేరకు 21వ తారీఖు కూడా మేము వాయిదా వేసుకున్నాం. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించుకొని నల్గొండ జిల్లా రైతాంగం యొక్క ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న భయంతో దాన్ని తిరస్కరించినప్పటికీ అనుమతిని కోర్టు ద్వారా మాకు అవకాశం లభించింది.
కోర్టు ఏదైతే నిబంధనలు పెట్టిందో కోర్టు నిబంధనల ప్రకారం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సజావుగా శాంతియుతంగా మా ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా వాళ్ళ ఆగ్రహాన్ని ప్రభుత్వం పైన వ్యక్తం చేయాలి అనే దాంతో చూస్తూ ఉన్నారు. తప్పకుండా మేము 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ చౌరస్తాలోనే నిర్వహిస్తాం. తప్పకుండా దానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా ఇతర యంత్రాంగం కూడా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కొనసాగి తీరుతుంది. ఇదే సందర్భంలో ఒకవైపు ప్రజలకు సంబంధించిన పరిపాలన పడకేసింది, ప్రజల సొమ్ముల్ని ప్రజల ఆస్తుల్ని దోసుకోవడం కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న మంత్రి కూడా దోసుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక పైసా పనిచేసింది లేదు. ఇప్పటివరకు 13 నెలలు గడిచిపోయింది, 14వ నెల నడుస్తుంది. 14 రూపాయల పనిచేసింది లేదు జిల్లాకు, ఒకనాడు కనపడుతున్నది లేదు. రైతాంగాన్ని నట్టేట ముంచి మిల్లర్ల దగ్గర లేదా దళారుల దగ్గర వందల కొద్ది రూపాయలు దొబ్బి కోట్ల రూపాయలు దొబ్బి మద్దతు ధర కూడా రైతాంగానికి లభించకుండా చేసి జిల్లా రైతాంగానికి దాదాపు 1000 కోట్లు నష్టం కావడానికి కారకుడైండు ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి. మరి ఇటువంటి పరిస్థితులలో రైతాంగం ఎదురై అడిగితే కూడా కనపడు. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వస్తే రైతాంగం ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కాంగ్రెస్ వాళ్ళతో దాడులు చేయించడం, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, ఈ పని మాత్రమే చేస్తున్నాడు తప్ప ఇంకొక పని లేదు. నల్లగొండకు రూపాయి తెచ్చింది లేదు ఇప్పటి వరకు. భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన మాట మేరకు నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోలే, నల్గొండ రూపురేఖలు మార్చాలని చెప్పి తెచ్చిన పనుల్ని కనీసం కొనసాగిస్తలేడు. ఉత్త కోతలు ప్రగల్భాలు తప్ప ఎక్కడ కూడా చేతలు లేవు. పదవిని కాపాడుకోవడానికే తాపత్రయం తప్ప ఇంకొకటి కనబడతలేదు. జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుంది. నమ్మి నానబెడితే ఏదైనా పద్ధతుల్లో కాంగ్రెస్ చేసిన మోసాలు, ఈ జిల్లా మంత్రి చేస్తున్న మోసం, దీనన్నిటికీ నిరసనగా పెద్ద ఎత్తున రైతాంగం స్వచ్ఛందంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.